మరి ఇలా మీకొచ్చిన ఎమ్మెల్యే ఈడ ఉండాడు, రాయచూరులో ఉంటాడు, విద్యనే వ్యాపారంగా మార్చుకున్నాడు, ఆడ వండుకుంటాడు, సర్ది కట్టుకుంటాడు, ఈడికి వస్తాడు, బస్ స్టాండ్లో తింటాడు, బజార్లో తిరుగుతాడు. అసలు ఈ ఊరోడేనా అని నేను అడుగుతున్నా. ఈడ ఉండనోడు, మీ కష్టాలు తెలియనోడు, మిమ్మల్ని గౌరవించనోడు, మీరంటే మర్యాద లేనోడు ఇవాళ మీ ఎమ్మెల్యేగా ఉంటే మీరు కష్టం చెప్పుకోవాలంటే మీరు రాయచూరు బాట పట్టాలి. పక్క రాష్ట్రానికి, పక్క ఊర్లు ఉన్న దగ్గరికి పోవాలంటేనే మనకు చిరాకు వస్తుంది. మనం ఏదన్నా చెప్పుకోవాలంటే పక్క రాష్ట్రానికి పోవాలి. ఇట్లాంటి ఉద్దర జీతగాడు మీకు అవసరమా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎన్నో రకాల చిల్లర రాజకీయాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి చిట్టం నర్సిరెడ్డి గారి వారసత్వాన్ని ఈ ప్రాంతానికి ఇవ్వాలి. ఈ ప్రాంత కార్యకర్తలు అండగా ఉండాలి. వారు కలగన్న నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి అన్న ఆలోచనతోని తండ్రిని కోల్పోయిన పర్ణికకు ఒక మేనమామగా, కన్న తండ్రిగా భుజాల మీద ఎత్తుకొని మోసి ఇవాళ ఈ ఎన్నికల్లో పర్ణిక గెలిపే తన జీవిత ఆశయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఆదుకోవడమే తన జీవిత లక్ష్యం అని చెప్పి 15 ఏళ్ల నుంచి టికెట్ వచ్చినా రాకపోయినా, ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా ఎన్నో ఆర్థిక రాజకీయ కష్టాలను ఎదుర్కొని మిత్రుడు శివకుమార్ రెడ్డి ఎప్పుడు మీకు అండగా నిలబడ్డాడు. నేను అడుగుతున్నా, విద్యనే వ్యాపారంగా చేసుకొని పక్క రాష్ట్రంలో పైసలు సంపాదించుకొని అప్పుడప్పుడు సర్ది కట్టుకొని వచ్చిపోయేటోడు కావాలనా? కష్టాలలో ఎప్పుడు మీకు తోడుండి ఈ ప్రాంతంలో మీకు అండగున్న నాయకత్వం కావాలనా? ఈ ప్రాంత అభివృద్ధిలో నేల కొరిగిన చిట్టం నర్సిరెడ్డి గారి కుటుంబం కావాలనా? ఇవాళ మీరే డిసైడ్ చేసుకోండి మిత్రులారా.